హైలైట్స్ హీరో గారు యాక్టింగ్ మేడం. నరేష్ గారు యాక్టింగ్ చాలా బాగా చేశారు. సో ఓన్లీ నరేష్ గారు వన్ మ్యాన్ షో మేడం. యా మేడం. నరేష్ గారే మేడం. ఓన్లీ స్టోరీ అనేది అదే మేడం. మనం చేసే మిస్టేక్లు ఉంటాయి కదా, దాని మీద బేస్ అయి తీసినట్టున్నారు. సో అది చాలా బాగా నచ్చింది మేడం నాకు యాక్చువల్గా. డిసిషన్ మేడం, వైరల్ డిసిషన్ అంటే మనం సప్న తీసుకునే డిసిషన్ ఎప్పటికైనా మంచిది కాదని చెప్పింది మేడం సినిమా. 1-10 సార్లు అది ఎందుకు అయింది అని ఆలోచించి తీసుకోవడం, మనం చేసిన తప్పుడు మరి గతంలోకి వెళ్ళి మార్చలేం కదా. సో తీసుకునే ముందే మంచిగా తీసుకోవాలని చెప్పినట్టుగా చేశారు మేడం డైరెక్టర్ గారు. సో ఆయన ఫైన్ మేడం, చాలా బాగుంది. చాలా బాగుంది మేడం. అంటే 4 సాంగ్స్ ఉన్నట్టున్నాయి. నాకు 2 సాంగ్స్ చాలా బాగా కనెక్ట్ అయ్యాను మేడం. ఒకటి హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఒకటి ఉంటుంది, మధ్యలో ఇంకో సాంగ్ వస్తుంది మేడం. 2 చాలా బాగున్నాయి. చూడొచ్చు మేడం. కానీ అందరూ ఊరో మా సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు మేడం. అంటే అంత ఇదేం లేకుండా కొంచెం బాగానే ఉంది మేడం. 5కి 4 ఇస్తాను మేడం. థ్యాంక్ యూ. బచ్చలమల్లి నాకు అది కూడా గొప్ప సినిమా ఏం కాదు, రొటీన్ సినిమానే. కాకపోతే ఏంటంటే న్యాచురాలిటీగా ఉండాలి, న్యాచురల్ కంటెంట్ లాగా ఉండాలి, ఏదో తమిళ వాళ్ళు తీసినట్టు ఉండాలి అని మనం అనుకుంటూ ఉంటాం. తమిళ వాళ్ళు చాలా న్యాచురల్గా తీస్తారు, రియలిస్టిక్గా తీస్తారు అని అదే తీయాలనుకున్నారు తప్ప సినిమాలో కంటెంట్ ఏంటి, దమ్మెంత ఉంది అనేది చూసుకోవట్లేదు. అది ఒక్కటి మిస్సింగ్. మన వాళ్ళు ఈ రోజున మన వాళ్ళు కూడా చాలామంది న్యాచురల్గా తీస్తున్నారు, కాకపోతే దమ్ము ఇస్తున్నారు, హై ఇస్తున్నారు. హై లేదు. ఫస్ట్ హాఫ్ చాలా చాలా బాగా తీసుకెళ్లారు, ఇంటర్వెల్ వరకు కూడా సినిమా అదిరిపోయింది. సెకండ్ హాఫ్ కూడా ఇలాగే ఉంటే మటుకు సినిమా బ్లాక్ బస్టర్, అల్లరి నరేష్ గారికి కంబ్యాక్ అనుకున్నా. బట్ సెకండ్ హాఫ్ పడుకోబెట్టేశారు సినిమాని. సెకండ్ హాఫ్ ఇంకా బాగా తీసుంటే, స్లో నరేషన్ కాకుండా హై కంటిన్యూ చేసి ఉంటే బాగుండేది. అండ్ స్టోరీ కూడా గొప్ప స్టోరీ ఏం కాదు. తన తండ్రి చేసిన తప్పు వల్ల తండ్రిని చేదరించుకునే కొడుకు, సో ఆ కొడుకు తాగుబోతూ తిరిగిపోతుగా మారి ఒక అమ్మాయి వల్ల మళ్ళీ మారతాడు. కానీ ఆ అమ్మాయి తండ్రా బచ్చలమల్ల అల్లరి నరేష్ అన్న పాయింట్కి వచ్చినప్పుడు అల్లరి నరేష్ని వదిలిపెట్టి మళ్ళీ తండ్రితో వెళ్ళేటప్పుడు తను మారిపోవడం, అండ్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కూడా గొప్ప ట్విస్ట్ లాగా ఏం ఉండదు. పాటలు బీజిఎం బాగున్నాయి. సినిమాకి పాటలు బీజిఎం చాలా బాగున్నాయి. నాకైతే చాలా ఎంజాయ్ చేసే సాంగ్స్ని అండ్ బీజిఎంని కూడా. అల్లరి నరేష్ గారి యాక్టింగ్ అసలు ఆయన చెప్పక్కర్లా. నాకు ఆయనలోని గొప్ప యాక్టర్ని నేను చూసింది నేను సినిమాలో, ఆ తర్వాత వేదన్ సినిమాలో, గమ్యం సినిమాలో, అండ్ ఇంకా ఆయన గురించి నాంది, ఇంకా ఆయన్ని కంప్లీట్గా మార్చిన సినిమా అయితే నాంది. సో అల్లరి అనే పేరు తీసేసి నాంది నరేష్గా ఆయన్ని ప్రూవ్ చేసిన సినిమా. సో అలాంటి ఒక యాక్టర్ని ఆయన గురించి ఎంత ఎదుగుతున్నారనేది మనం చూస్తున్నాం. కానీ ప్రాపర్ స్క్రిప్ట్, న్యాచురల్ లుక్ ఇచ్చారు, చాలా మాసీ లుక్ ఇచ్చారు. దానికి తగినట్టుగా మాసీ కంటెంట్ ప్రాపర్గా పడుంటే బాగుండేది అనిపించింది. ఊరికనే మందు తాగించడం, ఊరికనే కొట్టడం లాగా అనిపించింది. ఫైట్ సీక్వెన్సెస్కి ప్రాపర్ సీక్వెన్స్, ప్రాపర్ సీను ఉండి ప్రాపర్ దమ్మున్న ఫైట్ ఉంటే ఇంకా బెటర్గా ఉంటుందేమో అనిపించింది. రెస్ట్ ఆఫ్ దట్ మిగతా అంతా కూడా బాగుంది. బట్ స్టోరీ నరేషన్ స్లో ఉండడం, రొటీన్ స్టోరీ ఉండడం వల్ల సినిమా సెకండ్ హాఫ్ కనెక్ట్ బిలో యావరేజ్ భయ్య.